చాలా చక్కగా పాట పాడి దేవుని యొక్క కష్టాన్ని మనందరికీ పాట రూపంలో చాలా చక్కగా అర్థవంతమైనటువంటి పాటను పాడి దేవుణ్ణి స్తుతించినటువంటి నిత్యకు క్రీస్తు పేరిట అభినందనలు తెలియజేసుకున్నానండి. మరొక పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుందాం. అందరం కలిసి పాటలు 57వ పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుందాం. పరలోకమే
చేసి దాన్ని పొందుము. భూమిపై బ్రతుకు ఏముందని మరణించినంత వరకే ఉంటుందని. దేవుని ఉద్దేశము నెరవేర్చును. ఈ తనవుతో మోసే వలె తన ఇంటిలో నమ్మకముగా పనిచేయును. నీ దేహమే వదిలి వెళుతోంది ఏదో క్షణం, ఆ క్షణముతో ముగిసిపోతుంది నీ జీవితం. ఈ భూమిపై బ్రతుకు ఏముందని మరణించినంత వరకే ఉంటుందని. తనవుతో నోవాహులా ఈ రక్షణ సువార్తను ప్రకటించు. ప్రభు యేసుకే నీ జీవితం అర్పించితే మరణించిన నేను రేపు నీ రాకకై దేవుడెన్నెన్నో నీకు చేసెను. పరలోకమే తండ్రి పని చేసి దాన్ని పొందుము. ఈ భూమిపై బ్రతుకు ఏముందని మరణించినంత వరకే ఉంటుందని. మరొక పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుందాం. తమ్ముడు, మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు కీర్తి సుందర్ వచ్చి ఒక పాట పాడి దేవుణ్ణి స్తుతించవలసిందిగా మనం చేస్తాం. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో వందనాలండి. సాంగ్ నెంబర్ 115, దేవుడు ప్రేమతో.
దేవుడు ప్రేమతో దేవుడు ప్రేమతో చేశాడు సృష్టిని ఉన్నదని చూపను ప్రేమతో దేవుడు ప్రేమతో దేవుడు ప్రేమతో విశ్రాంతి ఇవ్వాలని ఏ పని నీకు లేకుండా మరణమిచ్చిన ప్రేమతో మరణమే ఇవ్వాలని విశ్రాంతిని ఇవ్వాలని దేవుని పని లేకుండా మరణమిచ్చిన ప్రేమతో ఏ కష్టము లేకుండా అదృష్టము కొందరికే ఏ పాపము లేకుండగా స్వర్గం మీకొక్కరికే పుట్టిన వారికి పని ఉందని మరణిస్తేనే మేలని ప్రేమతో దేవుడు ప్రేమతో చేశాడు సృష్టిని ఉన్నదని చూపను ప్రేమతో దేవుడు ప్రేమతో దేవుడు ప్రేమతో. చాలా చక్కని పాట పాడి వినిపించినటువంటి సహోదరులు క్రీస్తు సుందరికి క్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకున్నానండి. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు సూర్య అలాగే హరీష్ ఇరువురు వచ్చి ఒక పాట పాడి దేవుణ్ణి స్తుతించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి మహేష్ గారు కోరుచున్నారు. రావాలి. సాంగ్ నెంబర్ 72 పాడుకుందామండి. తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా, భూమి లోకములు పుట్టక ముందే తండ్రిగా ఉన్న దేవా, జనన మరణము లేదు నీకే, ఆది అంతము లేదు నీకే, భూమి లోకములు పుట్టక ముందే నీలో ఉన్నాము, మనిషిని మట్టికి మార్చుచున్నావు నీవు, నరులారా తిరిగి రండని పిలుచుచున్నావు నీవు, చావే వరమని నిన్ను చూసే భాగ్యమని, నీ సేవలో చావే వరము మాకే, తెలుసుకో మానవా నీ తండ్రినే చేరుకోవా, తెలుసుకో మానవా నీ తండ్రినే చేరుకోవా, తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా, మరణమే ఎదురైనా ఏ రూపంలో అది ఉన్నా, నీ మరణ దినము రాసింది దేవుడని ఎదురు చూడాలి నీవే, మరణమే ఎదురైనా ఏ రూపంలో అది ఉన్నా, నీ మరణ దినము రాసింది దేవుడ ఎదురు చూడాలి నీవే, తన భక్తుల మరణమే గొప్పదని తన దృష్టికి విలువగలదని, మరణం చూడక బ్రతికే నరుడే లేడని, తెలుసుకో మానవా నీ తండ్రినే చేరుకోవా, తెలుసుకో మానవా నీ తండ్రినే చేరుకోవా, తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా, ఎందరో భక్తులున్నా పరదేశుకే చేరుకున్నా, పరలోకమందరం కలిసి రావాలనే రాసాడా దేవుడు, ఎందరో భక్తులున్నా పరదేశుకే చేరుకున్నా, పరలోకమందరం కలిసి రావాలనే ఉంచాడా దేవుడు, ఈ లోకమే మనకు యాత్రని పరలోకమే మన నివాసమని
దేవుని సేవలో మరణిస్తే విశ్రాంతని తెలుసుకోవాలా, నీ తండ్రినే చేరుకోవా. తెలుసుకో మానవా, తండ్రి ఆశను తీర్చిపోవా. తరతరముల నుండి నివాస స్థలం నీవే మాకు దేవా. చాలా చక్కగా పాట పాడి దేవుణ్ణి స్తుతించినటువంటి సోదరులు సూర్యకి క్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ సమయంలో మొదటి వాక్య సందేశంలోనికి వెళ్ళిపోదాం. వాక్య సందేశానికి ముందుగా వాక్య పఠనం చేసుకుందాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనాన్ని చదివి వినిపించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి శాంతి గారిని ఆహ్వానిస్తున్నాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. అందరికీ క్రీస్తు నామమున వందనాలండి. సామెతలు 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది, ఆయన తన చిత్తవృద్ధి చొప్పున దాన్ని త్రిప్పును. థ్యాంక్ యూ. వాక్య పఠనం చేసినటువంటి సహోదరి శాంతి గారికి క్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకున్నానండి. అలాగే వాక్యం నిమిత్తం ప్రార్థించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి రాజ్యలక్ష్మి గారిని ఆహ్వానిస్తున్నాం. తలలు ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరలోకమున్న మా కన్న తండ్రి, నాయన ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామముకు నా తండ్రి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఇప్పటి వరకు నా తండ్రి పాటల ద్వారా నీ బిడ్డలు మహిమపరిచినందుకే నీకు వందనములు తండ్రి. అలాగే మరి నీ కుమారుడు వాక్యం చెప్తుండగా ఆయనకు వాక్యం సముచితం జ్ఞానం దయచేయండి. మరి కూడికి నా తండ్రి భార్యాభర్తలు ఇద్దరు నా తండ్రి మీకు కృతజ్ఞతలు తెలపాలని తండ్రి కూడికి చేశారు. రావాల్సిన బిడ్డలు త్వరగా నడిపించమని నా తండ్రి, ఇప్పటికే చాలా టైం అయినప్పటికీ నా తండ్రి మార్గదర్శులు ఎవరైనా ఉంటే పిల్లలను సరళం చేయమని, త్వరగా రావడానికి సహాయం చేయమని, మరి భార్యాభర్తలు ఇద్దరిని నీ కృపలో భద్రపరుచుకుని ఆ వాక్యం మేము వినివారు మాత్రమేండి మమ్మల్ని మేము మోసపుచ్చకుండా తండ్రి, విన్న వాక్యానుసారం మేము బ్రతుకులు మార్చుకుని ఫలాలు ఫలించిన తండ్రి మీరున్న లోకాలకు బాటలు వేసుకునే వారిలా సహాయం దయచేయమని, ఈ కార్యక్రమం అందట్లో తండ్రి నీ కృపని దయ చూపెట్టమని, మేము మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా సహాయం దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారిని బట్టి అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రార్థించి సహకరించినటువంటి రాజ్యలక్ష్మి అమ్మగారికి క్రీస్తు పేరిట అభినందనలు వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ సమయంలో మొదటి వాక్య సందేశంలోనికి వెళ్ళిపోదాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మహేష్ గారు వచ్చి వాక్యాన్ని ఉపదేశించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ త్వరలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమున వందనములు చెల్లిస్తున్నాము నాయన. గతించిన కాలం అంతా తండ్రి క్షేమంగా కాచి మిరేకల కింద భద్రపరుచుకుని తండ్రి నేటి దినమునకు తోడుకొని వచ్చిన విధానాలకే వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. కొద్ది నిమిషములు తండ్రి నిలబడి మీ మాటలను ఆలోచించుండగా తండ్రి ఆత్మ సహాయాన్ని అందించమని కోరుతున్నాను. రావలసిన వారిని త్వరగా రప్పించండి తండ్రి. కూర్చుని వాక్యం వెంటనే వారికి సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుతూ క్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, కుడి వచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు వందనములు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషములు దేవుని మాటలను వినటానికి సిద్ధపడదాం. ఇప్పటి వరకు మరి ఉదయం నుంచి కష్టపడి ఉద్యోగాలు చేసి అలసిపోయిన శరీరంతో వచ్చి కూర్చొని ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దయచేసి మీ అలసటను కాస్త పక్కకు పెడితే, అలసటను కాస్త మరి కాసేపు పక్కన పెట్టగలిగితే దేవుడు ఎంతో విలువైనటువంటి మాటలను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. వాక్యాన్ని మనం వినటం అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మనకున్నటువంటి అన్ని పనుల కంటే, మన ఉద్యోగం కంటే, మనం వంట చేసుకోవటం కంటే, ఇంటి పని చేసుకోవటం కంటే, అన్నిటికంటే ముఖ్యమైనది ప్రాముఖ్యమైనది దేవుని మాట. కాబట్టి ఈ మాట దగ్గర తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించవలసిందిగా నేను కోరుచున్నాను ప్రేమ. కాబట్టి దేవుని మాటలను ధ్యానించడానికి మనం వెళ్ళిపోదామండి. దయచేసి ఒక్కసారి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు
నా త్రోవల వంటివి కావు. ఇదే దేవుని వాక్కు. ఇక్కడ దేవుడు రాయించినటువంటి మాటలో ఉన్నటువంటి మరి అర్థాన్ని మనం ఒకసారి ఆలోచించగలిగితే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. దేవుడు తన ఆలోచనలను మనుషులుగా భూమి మీద బ్రతుకుతున్నటువంటి మన ఆలోచనలు వేరు చేసి, నీవు ఆలోచిస్తున్నది వేరు, నేను ఆలోచిస్తున్నది వేరు. సరే, మనుషులుగా మన ఆలోచనలు ఎలా ఉంటాయి, దేవుడుగా ఉన్నటువంటి ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించగలిగితే అండి, ఈ భూమి మీద అనుభవిస్తున్న ప్రతిదీ దేవుడు చేసినదే. మనకు కనిపిస్తున్నటువంటి సూర్యుడు దేవుడు చేసినదే అండి. సూర్యుడు చాలా పెద్దది అని చెప్తున్నారు. సూర్యుడు ఎంత పెద్దది భూమి కంటే? ఎవరైనా చెప్పగలరా? సూర్యుడు ఎంత పెద్దవాడు భూమి కంటే? ఎంత పెద్దవాడు? 13 లక్షల రెట్లు పెద్దది. భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దగా ఎందుకు చేశాడు? భూమి కంటే ఎంతో ఎక్కువగా ఎందుకు చేశాడు దేవుడు అంటే, తన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. సృష్టిలో భూమి మాత్రమే ఉండవచ్చు కదా, ఆకాశంలో ఎన్నో నక్షత్ర మండలాలు ఉన్నాయి. భూమి మీద కనిపిస్తున్నటువంటి సూర్యుడు మాత్రం కనిపిస్తున్నాడు, ఎన్నో నక్షత్రాలను కలిగించాడు అండి. ఇవి మాత్రమే కనబడుతున్నాయి మనకి, కానీ కనిపించనిది ఎంతో ఉంది ఆకాశంలో. అదెందుకు దేవుడు చేశాడు? ఎందుకంటే ఇదిగో అక్కడే మనం ఆలోచించగలగాలి. నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. మనిషిగా నన్ను చేశాడు దేవుడు. పరలోకమందున్నటువంటి దేవుడు నన్ను మనిషిగా సృష్టించి ఈ భూమి మీద పలానా ఊరిలో, పలానా వ్యక్తి గర్భంలో, పలానా తల్లి గర్భంలో నువ్వు మాత్రమే, నేను మాత్రమే రావటానికి గల కారణం ఇదిగో నీ తలంపులు వేరు, నా తలంపులు. ఎందుకు నేను ఇలాగే పుట్టాలి? ఒక అంగవైకల్యం కలిగిన వాడిగా నేను పుట్టవచ్చు కదా, ఎందుకు అలా పుట్టలేదు? 2 కాళ్ళు 2 చేతులు కలిగి, చక్కని దేహాన్ని కలిగి, మంచి చూపును కలిగి, మంచి హెయిర్ను కలిగి ఎందుకు నన్ను చేశాడు దేవుడు అంటే, ఇదిగో నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అండి. ఈరోజు ఈ పాఠం విన్న తర్వాత ఇదిగో నా పట్ల, నా జీవితం పట్ల దేవుడు ఇంత సంకల్పాన్ని కలిగి ఉన్నాడా అన్నది మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే అండి, ఎప్పుడు మన జీవితాలు ఈ లోకపు ఆలోచనల మధ్య, ఈ లోకపు తలంపుల మధ్య అక్కడే ఆగిపోతున్నాయి మన ఆలోచనలు. ఎంతవరకు ఆగిపోతున్నాయంటే, ఇదిగో కష్టపడాలి, సంపాదించుకోవాలి, సరిగా తినాలి, సరిగా సంపాదించుకోవాలి, సమకూర్చుకోవాలి అన్నటువంటి ఆలోచనల దగ్గరే మనుషులంతా ఆగిపోతున్నారు. అక్కడే ఆగిపోతారు. ఇంకేముందండి, అంతకంటే గొప్ప భాగ్యం ఇంకేముంది? సంపాదించుకుంటే సరిపోతుంది కదా? లేదు, మరొకటి ఉంది. సంపాదనతో కొనలేనిది ఒకటి ఉంది. నువ్వు సంపాదించినా నువ్వు కాపాడుకోలేనిది ఒకటి ఉంది. అది మనం తెలుసుకోగలుగుతున్నాం అండి. ఎంతసేపు ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు కావలసినటువంటి ఆహారాన్ని తినాలి, కావలసినటువంటిది నేను కొనాలి, ఇష్టం వచ్చిన పని చేయాలి అని ఎంతేనా ఆలోచన? భూమి మీద దేవుడు బ్రతుకునివ్వటానికి గల కారణం ఇంతేనా? ఇదేనా దేవుడు ఇచ్చినటువంటి ఆయన సంకల్పం ఏంటో ఇదేనా? దీన్ని దాటి, ఈ పరిధిని దాటి ఆలోచించగలిగిన వాడే కదా జ్ఞానవంతుడు. డబ్బు మాత్రమే కాదు, మంచి ఉద్యోగం మాత్రమే కాదు అండి. భూమి మీద ఒక కుటుంబంలో, డబ్బు కలిగినటువంటి వారి కుటుంబంలో, లేకపోతే కీర్తి కలిగినటువంటి వాళ్ళ కుటుంబంలో మనం పుట్టిన తర్వాత ఏం జరిగింది? పుట్టిన తర్వాత పెద్దగైన తర్వాత మంచి చదువును వాళ్ళు చదివించిన తర్వాత మంచిగా గవర్నమెంట్ ఉద్యోగం నీకు వచ్చింది. ఏం లాభం? దాని తర్వాత ఏం లాభం? ఏం చేస్తావు? దాని తర్వాత ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి చెప్పు? ఏమీ లేదు. మీ నాన్నకు 1 కోటి ఉంది, నువ్వు ఇంకో 1 కోటిని సంపాదించావు అంతే. చివరకు నీకు జరిగింది ఏంటో తెలుసా? చివరకు నీకు మిగిలేదేంటో తెలుసా? ఈరోజు నీకు చావు రాబోతుంది ఒకరోజు. నీ 1 కోటితో నువ్వు నిలబెట్టుకోగలవా? నీకున్నటువంటి కోట్ల ధనంతో నువ్వు నిలబెట్టుకోగలవా అంటే లేదు, నిలబెట్టుకోలేవు అండి. ఆలోచించాలి. మన ఆలోచనలకు, మన పరిధికి మించి ఆలోచన చేయగాలి ఎప్పుడైతే. అప్పుడప్పుడు ఈ సుదీర్ఘ జీవిత ప్రయాణంలో దేవుడు మన మనస్సుకి, మన తలంపుల నుండి ఆలోచన కలిగిస్తూనే ఉంటాడు. అది మనం ఆలోచించి ముందుకు వెళ్ళినప్పుడే దానికి సమాధానంగా ఒక గొప్ప సమాధానాన్ని దేవుడు బైబిల్లో మనకు రాసి ఉంచిపెట్టున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే మన ఆలోచనలు అక్కడ ఆగిపోతాయో, అందరి ఆలోచనలాగే మనం ఏం చేస్తామో తెలుసా? సంపాదించుకొని చనిపోతాం. అంతే జీవితం అండి. మన జీవితాన్ని ఎప్పటికప్పుడు మనము తెలుసుకోవటానికి, నేర్చుకోవటానికి, గొప్ప విషయాలని నేర్చుకోవటానికి, తెలియంది మనం అర్థం చేసుకోవటానికి ఎప్పుడు దేవుడు
కళ్ళ ముందు భక్తుల జీవితాలని ఉంచాడు. భక్తుల జీవితాలను దేవుడు ఎందుకు రాయించాడు బైబిల్లో అంటే ఇదిగో దేనికోసం మన జీవితాలను సరిచూసుకోవటం కోసం, మన జీవితాలని సరిపోల్చుకోవటం కోసం. నా జీవితంలో ఇది ఉంది, భక్తుల జీవితాలలో ఇవి ఉన్నాయి, ఈ లక్షణాలు ఉన్నాయి, వారి బ్రతుకుల్లో వారికి ఉన్నటువంటి లక్షణాలు ఇవి. ఇదిగో ఈ లక్షణాలు నా లోపల కనిపిస్తున్నాయా, నా లోపల ఉంటున్నాయా అంటే లేదు. అక్కడే తారతమ్యాలు రెండు చూసినప్పుడే ఇదిగో అక్కడే మన జీవితం ఇదిగో ఫెయిల్ అయిపోతుంది. అంటే ఎక్కడో వెనకబడిపోయాం, మన జీవితంలో ఎక్కడో వెనకబడిపోయాం అండి. అందుకే ఈరోజు ఒక భక్తుని జీవితాన్ని చూద్దాం అండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41 వచనము 40 వచనం నుంచి చదవండి. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. 41 చదవండి. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఏమండి, ఈరోజు మనం చూడవలసినటువంటి జీవితం ఎవరిదో తెలుసా? యోనా గారి జీవితము, యోనా గారి భక్తి జీవితము ఎలాగుందో మనం చూడాలి ఒకసారి అండి. అందరూ యోనాని తక్కువ చేసే మాట్లాడుతున్నారు, యోనాని అవిధేయుడుగానే చూపిస్తున్నారు. ఏమండి, ఆయన జీవితంలో ఆయనకున్నటువంటిది సరే, ఆయనకున్నటువంటి ఆలోచనలో పొరపాటు కావచ్చు, ఓకే, కానీ దాన్ని చూపిస్తూ యోనా గారు తప్పు చేశారండి, అవిధేయుడుగా ఉన్నాడండి, దేవుని మాటను లెక్క చేయలేదండి అని అనుకుంటున్నారు. ఇదిగో ఇక్కడ రాస్తున్నటువంటి మాట ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు కొరడంటే యోనా గొప్పవాడనా తక్కువవాడనా చెప్పండి? యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని రాయబడింది. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని రాయబడింది అంటే అండి, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడంటే యోనా గొప్పవాడనా తక్కువవాడనా? ఈమె కంటే ఆమె పెద్దది అంటే ఈయన కంటే ఆయన పెద్దవాడు అని అంటే ఈయన పెద్దవాడే, కానీ ఈయన కంటే ఆయన పెద్దవాడుగా ఉన్నాడు. ఈయన చిన్నోడని కాదు. ఏమండి, ఈయన ఈమె హైట్ తో పోలిస్తే ఈమె హైట్ గా ఉంది, ఆమె హైట్ లేదని కాదు. అంతేనా? ఆమె హైట్ లేదని కాదు, ఆమె కూడా హైట్ గానే ఉంది, కానీ ఆమె కంటే ఈమె హైట్ గా ఉంది అంతే. అంటే యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని అంటే ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? యోనా గొప్పవాడు కాదని కాదు, యోనా గొప్పవాడే. అంటే ఈ మాట చూడలేదా ఎవరు? యోనా గొప్పవాడని తెలీదా? యోనా కంటే గొప్పవాడు ఉన్నాడంటే యోనా గొప్పవాడని కదా దేవుడు రాయించాడు, గొప్పవాడనే కదా. యోనా జీవితం ఒకసారి చూడగలిగితే ప్రియులారా, నిజంగా మనం సరిపోల్చుకొనగలగాలి, మనం సరిచూసుకొనగలగాలి. మన జీవితాన్ని ఎప్పుడు టాలీ చేసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి. ఎవరితో అండి? ఎవరితో మన జీవితాలు కంపేర్ చేసుకోవాలి? మనం పోల్చుకోవాల్సినటువంటి జీవితాలు ఏవి? మనం పోల్చుకోవాల్సినటువంటి జీవితాలు ఎవరు అంటే అంబానీ ఫ్యామిలీయా, డబ్బున్న వాళ్ళ ఫ్యామిలీయా, డబ్బు బాగా సంపాదిస్తున్న వారి ఫ్యామిలీయా? ఎప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో అండి వాడిని చూసి నేర్చుకోరా అంటుంటారు. వాడిని చూసి నేర్చుకోరు. వాడు ఏం చేస్తున్నాడు? వాడు చక్కగా స్కూల్కి వెళ్తున్నాడు, లేకపోతే కాలేజీకి వెళ్తున్నాడు. వాడిని చూసి నేర్చుకోరా? అయిపోయిందా అండి? మన జీవితాలు పోల్చుకోవలసింది ఎవరితో తెలుసా? పోల్చుకోవలసినది భక్తుల జీవితాలతో అండి. యోనా గారు ఒక ప్రాంతానికి వెళ్ళమని దేవుడు చెబుతున్నాడు. యోనా గ్రంథం ఒకసారి చూద్దాం. యోనా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఒక పట్టణానికి పంపిస్తూ ఆయనకి ఏం చెప్తున్నాడంటే నినెవే పట్టణపు వారి గతి నా దృష్టికి బహుఘోరముగా ఉన్నది, బహుఘోరమాయను. ఎందుకు? వారి దృష్టిలో దేవుని దృష్టిలో వాళ్ళ జీవితం ఎలా ఉందో తెలుసా? ఘోరంగా కనిపిస్తుంది. వారి క్రియలు చాలా దారుణంగా ఉన్నాయి. నినెవే పట్టణం ఎలాంటిదో తెలుసా? నినెవే అనేది ఒక క్యాపిటల్ సిటీ. ఇటలీ దేశంలో ఈ రోజు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి దేశంలో నినెవే అన్నది అష్యూరియన్స్ యొక్క
క్యాపిటల్ సిటీ, రాజధాని. నినేవే పట్టణం అనేది అష్షూరియుల యొక్క ఒక పట్టణం, ప్రధాన పట్టణం అది, క్యాపిటల్ సిటీ. ఈరోజు తెలంగాణకి క్యాపిటల్ సిటీ ఏంటి? తెలంగాణకి క్యాపిటల్ సిటీ హైదరాబాద్. ఈ హైదరాబాద్ లో ఎంతమంది ఉంటారు? ఇంచుమించు 1,20,00,000 అంటున్నారు. ఇంచుమించు 1,20,00,000 నుంచి 2 కోట్ల వరకు కూడా ఉండొచ్చు. ఆ రోజు క్యాపిటల్ సిటీ అయినటువంటి నెనేవేలో ఎంతమంది ఉంటారో తెలుసా? చివరగా రాయబడి ఉంటుంది 1,20,000 కంటే ఎక్కువ మంది అని. 1,20,000 కంటే ఎక్కువ మంది అని అండి. ఆ పట్టణానికి యోనా గారిని పంపిస్తున్నారు. ఎవరు? దేవుడు. ఆయన నువ్వు నినేవేకు వెళ్ళు, వాళ్ళ పాపము నా దృష్టికి బహుఘోరముగా ఉన్నది, వాళ్ళ దోషము నా దృష్టికి చాలా ఘోరంగా కనిపిస్తుంది. వారి క్రియలు బాగోలేవు, వారి ఆలోచనలు బాగోలేవు, వాళ్ళు వేస్తున్నటువంటి అడుగులు బాగోలేవు, ఇదిగో వాళ్ళ నడవడిక బాగులేదు. వారిని మార్చడానికి నువ్వు వెళ్ళాలి, వారిని చేంజ్ చేయడానికి నువ్వు వెళ్ళాలి అండి. ఇలా చెప్పిన తర్వాత ఈయన ఏం చేశాడో తెలుసా? యోనా ఆ మాట వినకుండా నినేవేకి వెళ్ళమని పంపిస్తే నినేవేకి వెళ్ళకుండా ఆయన చేసింది ఏంటో తెలుసా? ఒక్క చిన్న తప్పు నిర్ణయం. ఏంటంటే ఇదిగో తర్షీసుకు ప్రయాణం అయిపోయాడు. తర్షీసు ఎక్కడుంది అంటే స్పెయిన్. నేనున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మరి ప్రపంచ పటంలో మనం చూడగలిగితే, వరల్డ్ మ్యాప్ లో మనం చూడగలిగితే స్పెయిన్ అండి. ఆ ప్రదేశానికి వెళుతూ ఎలాంటి ఓడనెక్కాడు తెలుసా అండి? ప్యాసింజర్ నౌకని ఎక్కలేదు ఆయన. ఎలాంటి నౌకనెక్కాడు? ఎలాంటి ఓడనెక్కాడు? కిందికి ఉంటుంది చూడండి. అయితే 3వ వచనం, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవాలనని యోనా ఎప్పేకు పోయి తర్షీసునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీసునకు పోవుటకు ఓడ ఎక్కెను. 4వ వచనం, యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోయే సిచ్యువేషన్ వచ్చింది అండి. అక్కడ ప్రాంతంలో ఆ వర్తకం అనేది ఎక్కువగా జరుగుతుంది. వర్తకం అంటే వ్యాపారం, బిజినెస్ అంటే హైదరాబాద్ లో ఎక్కువ జరుగుతుంది ఏంటి? బిజినెస్. ఎక్కడ చూసినా చిన్నటువంటి టీ స్టాల్స్ ఎందుకున్నాయి? బిజినెస్. వర్తకం చేస్తున్నారు, వర్తకం జరుగుతుంది. వర్తకుల ఇదిగో ఓడలో ఆయన ఎక్కి ప్రయాణమై వెళ్తున్నప్పుడు సముద్రంలో భయంకరమైనటువంటి తుఫాను చెలరేగినప్పుడు ఆయన చేసిందంటే తెలుసా? దాన్ని బట్టి వారు ఓడలో రఫ్ గా నేను చెప్తున్నాను, అందులో ఉన్నది నేను ప్రతి మాట చదివించడం వీలు కాదు. అయితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి అది. మరి సముద్రం మీద వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను చెలరేగినటువంటి తుఫానును బట్టి అండి ఆ ఓడలో ఉన్నటువంటి వారు అన్య దేవతలను పూజించేవారు. ఆ ఓడలో వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు ఏమండి తుఫాను చెలరేగినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి దేవతలను పూజిస్తున్నట్టుగా రాయబడింది. తమ దేవతలను వారు పూజించి ప్రార్థించి ఓడ చులకన చేయటకై అందులోని సరుకులు సముద్రములో పాడవేసి, అంటే సరుకులు అంటే తీసుకెళ్తూ వద్ద ట్రాన్స్పోర్టేషన్ నౌక ఇది. పెద్ద దేశాల నుంచి దేశాల మధ్య తిరుగుతున్నటువంటి నౌకలు ఎలా ఉంటుంది తెలుసా? ఓడలు ఎలా ఉంటుంది తెలుసా? ఇదిగో సరుకును తీసుకు వెళ్తా ఉంటారు. సరుకుని దించేస్తే మన ప్రాణాలైనా నిలబడతాయి అని చెప్పి ఏం చేశారు? సరుకుని పడేశారు సముద్రంలో పడేసిన తర్వాత అయినా తుఫాను ఆగటం లేదు. తుఫాను ఆగక అలాగే కొనసాగుతుంది. చివరికి అక్కడ వారు విచిత్రమైనటువంటి ఒక ఆలోచన చేసినట్టుగా కనిపిస్తోంది. ఏంటంటే ఎవరిని బట్టి సముద్రం చెలరేగుతుంది, ఎవరిని బట్టి సముద్రపు తుఫాను చెలరేగుతుంది అని ఆలోచన చేశారు అండి. సముద్రముకి మనుషులకి ఎలాంటి పోలికను వాళ్ళు సమకూరుస్తున్నారో మీరు ఆలోచించండి. ఎవరిని బట్టి సముద్రంలో తుఫాను చెలరేగుతుంది అన్న ఆలోచన వాళ్ళకి వచ్చింది. ఈ రోజు వర్షం పడింది, ఎవరిని బట్టి వచ్చిందని మనం అనుకుంటామా? దేవుడు కురిపిస్తున్నాడు అంతే, దేవుడు దాన్ని రప్పిస్తున్నాడు అంతే అండి. సముద్రంలో చెలరేగుతున్నటువంటి తుఫానుని బట్టి వాళ్ళు అనుకుంటుంది ఏంటో తెలుసా? ఇదిగో ఎవరిని బట్టి సముద్రం సముద్రంలో వస్తున్నటువంటి తుఫాను ఎవరిని బట్టి చెలరేగు. కాబట్టి వారు అతనిని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సమీపించెను, నీ వ్యాపారం ఏమిటో, నీవు ఎక్కడ నుంచి వచ్చిదివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు
నాకు తెలియజేయమనగా. అండి ఎవరిని బట్టి ఈ కీడు వస్తుంది అండి? ఈ ఓడలో ఉన్నవారు మాట్లాడుకుంటున్నారు, నిన్ను బట్టి ఈ సముద్రంలో తుఫాను చెలరేగుతుందా? ఏ లింకప్ తో వీళ్ళు మాట్లాడుతున్నారు ఆలోచన చేయండి. వాళ్ళకున్నటువంటి జ్ఞానం ఏంటి, వాళ్ళకున్నటువంటి ఆలోచనలు ఏంటి, ఏ విధమైనటువంటి ఆలోచనలతో వాళ్ళు ఉన్నారు ఏమండి? సముద్రంలో చెరలేగుతున్నటువంటి తుఫానుని ఆలోచిస్తూ వారి జీవితానికి పొందిక చేసుకుని ఏమంటున్నా తెలుసా? నిన్ను బట్ట. అంటే సముద్రంలో తుఫాను వస్తే మనిషి తప్పు చేసినట్ట? అంటే మనిషి తప్పు చేస్తేనే ప్రకృతిలో మార్పులు సంభవిస్తాయా? ఎస్, అది వాళ్ళు గ్రహించారు, అది వాళ్ళు తెలుసుకున్నారు. ఏమండి ఇదంతా ఎలా తెలిసింది వాళ్ళకి? వాళ్ళు అన్యులు కదా, అన్య దేవతలను పూజించే వాళ్ళు కదా. అంటే ఇదంతా జరిగిన తర్వాత, ఓడలో జరిగిన తర్వాత, దీని తర్వాత సరుకుని కింద పడేసిన తర్వాత, ఆ తర్వాత ఇదిగో యోనాను బట్టి కీడు సంభవిస్తుంది మనకి అని చెప్పేసి యోనా ఏం చెప్తాడో తెలుసా? ఇదిగో అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు. అండి ఇక్కడ యోనా గారు చెప్తున్నప్పుడు, నేను యెహోవా భక్తుణ్ణి, ఆయన ఈ విధంగా చెప్పాడు, ఏ విధంగా నినెవెకు వెళ్ళమన్నాడు, నేను అక్కడికి వెళ్ళలేదు, అక్కడ వెళ్లకుండా నేను తర్షీసుకు ప్రయాణం అయిపోతున్నాను. తర్షీసుకి అది వర్తకుల నౌకలో నేను వెళ్తున్నాను. ఎందుకు వర్తకుల నౌకలో వెళ్తున్నానంటే, ఇదిగో ప్యాసింజర్ నౌకలో అయితే మధ్యలో ఎక్కడో చోట ఆపాల్సి వస్తుంది, ఎక్కడో చోట ఆగాల్సి వస్తుంది. ఎందుకు నేను వర్తకుల నౌకలో వెళ్తున్నానంటే, ఎక్కడ ఆగదు, డైరెక్ట్ తర్షీస్, ఎక్కడ ఆగకుండా ఇదిగో వెళ్తున్నాను అని చెప్పకుండా ఈయన ఏం చెప్తున్నాడు? ఆకాశమునకును సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. అండి సముద్రానికి భూమికి దేవుడైన ఉన్నవానికి ఇదిగో నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఏం చెప్తున్నాడు? ఈయన సువార్త చేస్తున్నట్టుగా లేదా? ఈయన వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా లేదా? ఎంత గొప్పగా ఆయన తప్పిపోయాడని మనం అనుకుంటున్నాం, ఆయన గొప్పవాడు కాదని మనం అనుకుంటున్నాం. ఇదిగో ఆయన తీసుకున్నటువంటి చిన్న తలంపు, అంటే దేవునికి విరుద్ధంగా మనుషులంగా మనకున్నటువంటి ఆలోచన ఏందో తెలుసా? ఎప్పుడు ఎదుటివాని కంట్లో ఉన్నటువంటి నలుసుని ఎలా చూస్తామంటే, ఎదుటివాని కంట్లో ఉన్నటువంటి చిన్న నలుసట, కానీ వాడి కంట్లో ఏంటంటే తెలుసా? దూలము. దూలం చిన్నదా, నలుసు చిన్నదా? దూలం చిన్నదా, నలుసు చిన్నదా? దూలం అండి గింతే ఉంటుందండి అని చెప్పగలరు ఎవరైనా? మనకున్నటువంటి ఆ తలంపులు ఏంటో తెలుసా? మనకున్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? మనలో ఉన్నటువంటి తప్పును చూసుకోం, ఎప్పుడు మనలో ఉన్నటువంటి తప్పును ఎప్పుడు ఆలోచించు. ఎదుటి వాని కంట్లో ఉన్నటువంటి నలుసును చూసి, ఇదిగా వాడి తప్పు చేశాడు, వాడు ఇలా తప్పు మాట్లాడాడు, అండ్ నీ కంట్లో, మన కంట్లో పెద్ద దూలం ఉంది చూసావా? అది ఎప్పుడు చూసుకోలేదే. నీ యోనా గారు చేస్తున్నటువంటి అంటే ప్రకటన చేస్తున్నట్టుగా ఉంది చూసారా? ప్రకటన చేస్తున్నట్టు ఆయన జీవితంలో ఆయన చేసినటువంటి, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను మనం ఆలోచన చేయాలి. ఆయన తీసుకుంటారు తప్పు అవిధేయుడైనటువంటి యోనా అని చెప్పి ఆయన గురించి పాటలు రాశారు, ఆయన గురించి ఎన్నో వాక్యాలు చెప్పారు. యోనా వెళ్తున్న తర్వాత ఇదిగో ఇలా చెప్పిన తర్వాత, ఇలా ప్రకటించిన తర్వాత ఆయన్ను ఎత్తి సముద్రంలో నన్ను పడేసేయండి అని చెప్పాడు. ఆయన మాటను బట్టి, ఆయన ఆలోచనలు బట్టి, ఇదిగో నన్ను ఎత్తి పడేయండి, సముద్రంలో పడేయండి, నన్ను ఎత్తి పడేస్తే సముద్రం నిమ్మలం అయిపోతుందని చెప్పేసిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి ఒక క్రియ, వాళ్ళు చేస్తున్నటువంటి ఒక పని ఏంటంటే, అది చదవండి అన్న, 14 వచనం. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుషును బట్టి మమ్మను లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకుని 16 యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్ళు చేసిరి. అండి ఎత్తి సముద్రంలో యోనాను పడేసిన తర్వాత వాళ్ళు చేసిందంటే తెలుసా? దేవునికి ఇష్టమైన పని ఏంటి? బలి అర్పిస్తున్నట్టుగా కనపడుతుంది. అంటే ఇంపైన సువాసనను దేవునికి ఇవ్వటం కోసం ఇదిగో తప్పు మా మీద ఉండకుండా ఇదిగో బలిని అర్పిస్తున్నాం. దేవునికి భయపడి అక్కడ తప్పిపోకుండా సువార్త చేస్తూనే వెళ్తున్నాడు. ఓకే, ఆ తర్వాత ఆయన జీవితంలో ఆయనకు జరుగుతుందంటే తెలుసా? ఇదిగో గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని
గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలెనని దేవుడు నియమించగా యోనా 3 దినములు మత్స్యము యొక్క కడుపులో ఉన్నాడు. యోనా 3 దినములు మత్స్యము యొక్క కడుపులో ఉన్నాడు. ఇదంతా ఏమంటే కథలాగా మనకని ఒక కథలాగా మనకు ఉంటది, కానీ ఇది కథ కాదు. ఏమంటే దేవుడు నియమించకపోతే మత్స్యమును నియమించకపోతే సముద్రంలో పెద్ద పెద్ద బ్లూ వెల్స్ లాంటి పెద్ద పెద్ద మత్స్యములు ఈరోజు సముద్రంలో ఉన్నాయి, ఈ రోజుకి ఉన్నాయి. యూట్యూబ్లో మనం చూస్తే అది బొమ్మలు కాదు, కార్టూన్ బొమ్మలు కాదు, సముద్రంలో దాగి ఉన్నటువంటి మత్స్య సంపద. ఆ మత్స్య సంపద దేవుడు నియమించి ఇదిగో యోనాను మింగవలని పెట్టాడు. యోనాను మింగవలని సముద్రంలో ఎత్తి పడేసిన తర్వాత కాసేపు లేట్ అయినా యోనా ప్రాణం అలాగే ఉంటుందా? లేదు, యోనా ప్రాణం పోతుంది. కానీ సముద్రంలో పడవేయగానే మత్స్యం వచ్చి మింగాలని ఇదిగో దేవుడు నిర్ణయించి పెట్టాడు. నీ కోసం దేవుడు అలాగున నిన్ను కాపాడటం కోసం ఎప్పుడైనా అలాంటి పరిస్థితులు దేవుడు పెడతాడని మీరు అనుకున్నారా? మన జీవితంలో కూడా అలాంటి సందర్భాలు ఉన్నాయి. కాపాడిన సందర్భాలు ఎవరిని అడుగుతున్నా ఈరోజు మనుషులని పట్టుకొని చెట్టు దగ్గరికి వెళ్ళి, నిండుగా ఉన్నటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుని ఇలా రాలిస్తే కాయలు కింద పడినట్టుగా మనిషి దగ్గరికి వెళ్ళి బాగున్నారా అని అడిగితే ఏమంటారండి? బాగున్నారా అని అడిగితే బాగున్నాం బ్రదర్ అంటారు. మరలా ఒకసారి బాగున్నారా అని అడిగితే అప్పుడు చెప్తారు. బాగున్నారా అని అడిగేసరికి వెంటనే వారు నోరు విప్పరు, వెంటనే వాళ్ళు ఓపెన్ అప్ అయిపోరు. బాగున్నావా అని మరలా అడిగితే ఇదిగో చెట్టును రాల్చినట్టుగా కన్నీళ్లు రాలుతూ వాళ్ళు మాట్లాడుతారు అండి. యోనా జీవితము కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రెండో అధ్యాయం మొదటి వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను, నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయుచున్నాను, నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. మత్స్యము మింగిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? సముద్రంలో మత్స్యము కడుపులో అంధకారంలో ఉన్నటువంటి ఆ చీకటి యొక్క ప్రాంతంలో, దేవా నేను ఇదిగో అంధకారంలో, గాఢాంధకారమైనటువంటి దేశంలో నేనున్నాను, ఉపద్రవములో నేనున్నాను, బాధతో నేనున్నాను, నా ప్రార్థన విని ఉన్నాడు అని చెప్పి అక్కడ నుంచి నా ప్రార్థన విని ఉన్నాడు అండి. దేవుడు యోనా గారు వద్దంటున్నా ఎందుకు యోనానే వెళ్ళమంటున్నాడు? యోనానే దేవుడు ఎందుకు వెళ్ళమంటున్నాడు అండి? ఇంకొకరు లేరా? ఇంకొకరిని తీసుకురాదు. దేవుడు యోనా నేను వద్దు అని చెప్పేసి, నేను వెళ్ళను, అక్కడ తర్షీసుకు వెళ్ళను అని చెప్పి, నినెవేకు వెళ్ళనని చెప్పేసి తర్షీసుకు ప్రయాణం పోతుంటే ఎందుకు ఆయన యోనానే పట్టుకున్నాడు అండి? ఎప్పుడైనా ఆలోచన చేశారా అండి? ఆయన చేసినటువంటి పని, యోనా మత్స్యము కడుపులో నుండి బయటకు వచ్చిన తర్వాత చాలా మంది ఇక్కడ కూడా ఒక రాంగ్ ప్రిడిక్షన్ ఉంది. ఏంటంటే మత్స్యము కడుపులో నుంచి ఎక్కడ ఆయన్ని కక్కేసింది? మత్స్యము ఎక్కడ కక్కేసిందండి? ఎక్కడ? ఆ ప్రాంతం ఏంటి? ఎక్కడండి? నినెవేనా? ఎక్కడ? కరెక్ట్ చెప్పండి. నినెవేలో కక్కి పడేసిందా? చెప్పండి. కానీ నినెవేలో సముద్రమే లేదు. మనం కూడా తప్పులో కాలేసింది చూసారా? నినెవేలో సముద్రమే లేకపోతే అక్కడ ఎలా కక్కేస్తుంది? నినెవే అన్నది యూఫ్రటీస్ టైగ్రీస్ మధ్యలో ఉన్నటువంటి ఒక నది తీర ప్రాంతం అయితే ఇదిగో అక్కడ కక్కివేయలేదు. ఆయన ఒక చోట ఎక్కాడు, ఆయన ఓడ ఎక్కింది యొప్పే ప్రాంతంలో. ఒకవేళ ఆయన నినెవే ప్రాంతంలో కక్కివేయబడితే 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అంతటి యెహోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినెవే మహాపురమునకు పోయి ఎందుకు పోవాలి? ఆల్రెడీ అక్కడ కక్కాడు కదా, మత్స్యం అక్కడ కక్కింది కదా, మత్స్యము మరలా అక్కడే కక్కేస్తే 2వ అధ్యాయం 10వ వచనం. అంతలా యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేసెను. నేల మీద కక్కేసిందని ఉంది కానీ నినెవేలా కక్కేసిందని ఉందా? నేల మీద అనే మాట నినెవేలాగా చదువుకున్నారా? కక్కివేసింది ఎలాగో ఎక్కడ తెలుసా? ఆయన ఎక్కడైతే ఓడనెక్కాడో అక్కడే కక్కేసి. యొప్పే ప్రాంతంలో ఆయన ఓడ ఎక్కినటువంటి అక్కడ పోర్ట్ ఏరియాలో అక్కడ ఓడెక్కితే ఇదిగో యొప్పే అనేటువంటిది ఇదిగో వర్తకుల యొక్క పోర్ట్ ఏరియా.
అక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఇదిగో అక్కడ కక్కేసిన తర్వాత మరలా రెండవ మారు దేవుని వాక్కు ప్రత్యక్షమై ఏం చెప్తుంది? నీవు వెళ్ళి నినోవే మహాపురమునకు వెళ్ళి నేను ప్రకటించు మాటను వారికి ప్రకటించు. వెళ్ళాల్సిన అవసరత ఎందుకుంది? ఎక్కడ లేకపోతే మరలా అవసరం అవుతుంది అండి. ఆల్రెడీ అక్కడ ఉన్నవాడికి వెళ్ళమని ఎందుకు చెప్తాడు? చెప్పడు కదా అండి. అక్కడ నుంచి పంపిస్తున్నాడు. మరలా పంపించిన తర్వాత ఆయనకున్నటువంటి సామర్థ్యం, ఆయనకున్నటువంటి క్యాపబిలిటీని దేవుడు చూశాడు. ఆయన ఏ క్యాపబిలిటీలో దేవుడు కొలిచాడు తెలుసా? ఇదిగో ఆ నెనేవే పట్టణం అన్నది 3 రోజుల ప్రయాణం అంత పెద్ద పట్టణము. అయితే 3 రోజుల ప్రయాణం అంతా ఆ పెద్ద పట్టణంలో యోనా గారు చేసినటువంటి గొప్ప పరిచర్య తారాస్థాయిలోకి వెళ్ళిపోయిందండి. అక్కడ ఉన్నటువంటి 120,000 మందికి జనాలకు పైగా అక్కడ ఉన్నారని దేవుడు రాయించడం జరిగింది. ఏంటంటే నినేవేలో ఆయన ప్రయాణించినటువంటి ఎన్ని రోజులు ప్రయాణించాడు? ఆయన 1 దినం మాత్రమే ప్రయాణించాడు. 3 దినములంత ప్రయాణముని అండి 3 దినములంత ప్రయాణమున్నటువంటి ఆ పట్టణంలోకి 1 దినం ప్రయాణించి ఆయన చేసింది ఏంటో తెలుసా? దేవుని తీర్పుని ప్రకటించేసి ఏమని? మీకు దుర్గతి రాబోతుంది, మీరు మారాలి, మీ క్రియలు మార్చుకోవాలి, మీ బ్రతుకులు మారాలి అని ఆయన చేసినటువంటి ఆ ప్రకటన ఎవరిని సైతం మార్చిందో తెలుసా? రాజును సైతం మార్చింది. గనులేమి అల్పులేమి అందరూ మారిపోయారు. ఏమండి 6వ వచనం 3వ అధ్యాయం 6వ వచనం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోన పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండని. ఏంటండి? ఎవరండినా? అల్పుడా, బీదవాడా? రాజును సైతం గోనె పట్ట కట్టుకొని ఇది బూడిదలో కూర్చునేటట్టుగా చేశాడు. చూసారా ఎవరికి ఘనత ఇది? యోనా గారు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజును సైతం మార్చగలిగాడు, రాజును సైతం దేవునిలోకి మార్చగలిగాడు అని అంటే ఎంత గొప్ప బోధకుడు, ఎంత గొప్ప వక్త ఆయనలో ఉన్నటువంటి సామర్థ్యం ఏంటో తెలుసా? పట్టణాన్ని మార్చగలిగినంత వాడు. హైదరాబాద్ పట్టణాన్ని ఎవరు మార్చగలరు? పట్టణాన్ని సైతం మార్చగలిగిన వాడు. ఇంత గొప్పవాడుగా ఉన్నటువంటి ఆ క్యాపబిలిటీని దేవుడు చూస్తూ అండి యోనా నువ్వే కావాలి, నువ్వే ప్రకటించాలి. ఎందుకో తెలుసా? ఒక్కరోజు ప్రకటిస్తే రాజును సైతం కిందికి తీసుకొచ్చాడు. చూసారా? ఏమండి ఎప్పుడు బైబిల్లో అన్ని సంగతుల గురించి ఆలోచన చేస్తుంటే దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలని చూస్తాడు. కుంభస్థలాన్ని దేవుడు బద్దలు కొట్టాలని చూస్తాడు. ఏమంటే సినిమాల్లో చూపిస్తారు ఏమని? యుద్ధాలు జరుగుతున్నప్పుడు సినిమాల్లో ఏం చేస్తారో తెలుసా? దర్శకుడు ఏం రాస్తాడంటే ఆ సైన్యంలో ఉన్నటువంటి మొట్టమొదట ఆ గ్యాంగ్ లో ఉన్నటువంటి ఆ సైన్యంలో ఉన్నటువంటి పెద్దవాడు రాజు ఎవరో వాడిని తీసి ఉరేయండి. ఫస్ట్ వాడిని తీసి ఉరేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మిగతా కిందనున్న సైనికులు అందరూ భయపడి పారిపోతారు, చెల్లా చెదురై. దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? రాజును దించాడు. ఫస్ట్ రాజును దించితే కిందున్న వాళ్ళంతా ఏమవ్వాలి? అందరూ బూడిదలో కూర్చుంటారు, ఇక అందరూ మారిపోతారు. ఇక్కడే కాదు శద్రకు మెషక్ అబేద్నెగోల దగ్గర కూడా ఏం జరిగింది అండి? ప్రజలను కాదు మార్చేది, ఎక్కడ తెలుసా? రాజులను మార్చారు వాళ్ళు. వారినే దేవుడు ఎందుకు అనుకుంటున్నాడు అంటే వారి సమర్థతను బట్టి, వారిలో ఉన్నటువంటి క్యాపబిలిటీని దేవుడు చూస్తున్నాడు. ఇదిగో వారిలో ఏ క్యాపబిలిటీ ఉందో తెలుసా? రాజును సైతం దించగలిగినటువంటి రాజును సైతం మార్చగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు. ఒక దానియేలును చూడండి, నెబుకద్నెజరును చేశారండి. దేవుడు ఎంత గొప్పగా ఆలోచన చెప్పిస్తున్నాడు చూడండి. రాజులను సైతం మార్చగలిగిన వాడు. ఎస్, మారుస్తాడు. అది నీ వలన నా వలన కావచ్చు. భూమి మీద ఈరోజు ఎక్కడో చిన్న గ్రామాల నుంచి సిటీలోకి వచ్చి బ్రతుకుతున్న వాళ్ళమే మనమంతా అండి. దేవుడు పలానా చోటికి పలానా వాళ్ళని దేవుడు ఎందుకు తీసుకువచ్చాడు అన్నదానికి మీ దగ్గర కారణం లేకపోవచ్చు, కానీ దేవుడి దగ్గర కారణం ఉంది. ప్రతి మనిషిని నడిపించడానికి గల కారణం దేవుడితో ఉంది, దేవుడి దగ్గర ఉంది. అది మనం నిరీక్షించి తెలుసుకోవాలి. నేను ఈ ప్రాంతంలోనే ఉండటానికి గల కారణం దేవుని సంకల్పం ఉంది. దేవుడు మనల్ని పెట్టాడు. దేవుడు ఈ ప్రాంతంలోనే ఇక్కడే మనం నిలబెట్టడానికి కారణం ఏంటి? ఇదిగో దేవుడు మన పట్ల ఏదో సంకల్పం ఉంది, అది గ్రహించగలుగుతున్నామా? ఎవడు చూసారా అండి? ఎవరినైనా మార్చగలుగుతాడు. నువ్వు నేను నిలబడగలుగుతామా? ఆలోచన. ఈరోజు ఎవరి ప్రభుత్వంలో మనం ఉన్నాం? మనం ఎవరి ప్రభుత్వంలో ఉన్నామండి? ఎవరండి? సెంట్రల్
బీజేపీ. రాజును సైతం మార్చగలిగిన వాడు అండి మోడీని మార్చలేడా? దేవుడి దగ్గర ఎవరైనా ఒకటే, అల్పుడైనా గనుడైనా రాజైనా ఎవరైనా ఒకటే ఆయన దగ్గర. అందుకే ఇదిగో ఏం చేశాడంటే అంటే వారికి ఉన్నటువంటి క్యాపబిలిటీని బట్టి ఏమంటున్నాడంటే, శద్రకు మత్స్యకు అబేద్నెగోల్లో అక్కడ కానీ దానియేలు గ్రంథంలో కానీ వారికి ఉన్నటువంటి వారు చేసిందంటో తెలుసా? దేశాధినేతలకు ఎదురు నిలబడటం, ప్రభుత్వాలకి ఎదురు నిలబడటం. ఏమని? నీ దేవుని నువ్వు మొక్కకూడదు అన్నందుకు దానియేలు నిలబడ్డాడు. తప్పుడు శాసనాన్ని పుట్టించినందుకు దానికి నిలబడ్డాడు. ఈ రోజు అండి మనకు కూడా అలాంటి శాసనాలు వచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. మనకు కూడా అలాంటి శాసనాలు దగ్గరలో ఇదిగో రాబోతున్నాయి. ఆ రోజు నీవు నేను క్రైస్తవ్యంలో నిలబడతామంటే కరువు రాగానే, ఇంటికి ట్యాప్ వాటర్ బంద్ చేయగానే, లేకపోతే ఇంటికి కరెంట్ కనెక్షన్ బంద్ చేయగానే అంతే పరార్. ఇదెక్కడ దేవునిలో బ్రతకటం. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే ఇదిగో దానియేలును చూడండి, భక్తులను చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 41 చివరి మాట. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అండి. యోనా కంటే గొప్పవాడు ఎవరండి? ఎవరు? యోనా గొప్పవాడే. ఆయన కంటే గొప్పవాడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. యోనా 3 రాత్రింబగళ్ళు మత్స్యము గర్భంలో ఉన్నాడు, చేప గర్భంలో ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ఏ గర్భంలో ఉన్నాడమ్మా? మనుషుల గర్భంలో. ఏ గర్భంలో ఉన్నాడు ఆయన? భూగర్భము, మరణపు గర్భము, మరణపులో ఉన్నాడు ఆయన, భూగర్భంలో ఉన్నాడు ఆయన. ఇదిగో యోనా మత్స్యము యొక్క గర్భంలో నుంచి 3 రాత్రింబగళ్ళ తర్వాత ఇదిగో తిరిగి బయటకు వచ్చాడు. కానీ అంతకంటే గొప్పవాడు చేసిందంటే తెలుసా? మరణము నుంచి 3 రాత్రింబగళ్ళు మృత్యుంజయుడై లేచినవాడు. గొప్పవాడా కాదా? ప్రపంచమంతా మరణానికి భయపడుతుంటే, ప్రపంచమంతా మరణానికి తల ఒగ్గి నేను చావాలి చనిపోవాలని భయపడుతుంటే, భయంతో బిక్కుళ్ళు మంటూ మింగుతుంటే, కన్నీళ్లను మింగుతూ బ్రతుకుతుంటే, ఇదిగో యేసుక్రీస్తు ఏం చేశాడో తెలుసా? ప్రపంచానికి మార్గాన్ని చూపించడం కోసం మరణపు గర్భంలో నుంచి 3 రాత్రింబగల్లో మృత్యుంజయుడిగా పైకి లేచి నిలబడ్డాడు. చూసారా? ఇదిగో అంతకంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు ఇదిగో యేసుక్రీస్తు వారు మనకి మాదిరిగా కనబడుతున్నారు. ఆ విధమైనటువంటి జీవితాన్ని మనమంతా కలిగి ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తరలి ఉంచుకుంటూ ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమున వందనములు చెల్లిస్తున్నాం. అయినా కొద్ది నిమిషములు తండ్రి మీ మాటలను ధ్యానించుకున్నాము తండ్రి. విని విడిచిపెట్టు వారముగా కాక తండ్రి మాలో ఫలించలాగునో సహాయం చేయండి నాయన. ఎదుటివారిలో ఉన్నటువంటి నలుసును చూడక మాలో ఉన్నటువంటి తండ్రి పెద్ద దూలాన్ని తండ్రి ఫస్ట్ తీసివేసుకున్నటకు మాకు మంచి మనస్సును ప్రసాదించండి తండ్రి. మీ వాక్యాన్ని అంగీకరించుటకు మంచి మనస్సును అంగీకరించండి నాయన తండ్రి. మరి వాక్య ప్రకారంగా బ్రతికే మంచి మనస్సును ప్రసాదించండి. త్వరలో వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారిలో మీ మాటలు ఫలింపు చేయమని కోరు క్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. చక్కని మాటలను యోనా గారి జీవితం నుంచి మన ఆత్మీయ జీవితంలో మనకి అవసరమైనటువంటి విషయాలను చాలా చక్కగా మనకు వివరించినటువంటి సహోదరులు మహేష్ గారికి క్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకున్నానండి. ఈ సమయంలో ఒక పాట పాడి మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు సంజయరావు గారిని సభాపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. ఈ సమయంలో ఒక పాట పాడుతూ దేవుణ్ణి స్తుతించుకుందామండి. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి శాంతి గారు వచ్చి ఒక పాట పాడి దేవుణ్ణి స్తుతించవలసిందిగా కోరుచు. అందరికీ క్రీస్తు వందనాలండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అడిగినంతనే ఇచ్చెను చిన్న బాలుడు. చేపలు అడిగినంతనే ఇచ్చెను చిన్న బాలుడు. పంచినవన్నీ క్రీస్తు శక్తి వలన కలిగెను, అయినా సాకారం నాయనెందు కడిగెను.
నేర్పించే పాఠం ఇది సోదరా, ఉత్సాహముగా ఇచ్చే మనసుండాలిరా. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. ఇచ్చెను చిన్న బాలుడు. పంచినవన్నీ క్రీస్తు శక్తి వలన కలిగెను, ఆయన సహకారం ఆయనెందు కలిగెను. మిగిలినవన్నీ 12 గంపలాయెను, సేవలు సహకారిగా చిన్నవా
ఇది సోదరా, ఉత్సాహముగా ఇచ్చే మనసుండాలిరా. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. చాలా చక్కగా పాట పాడి దేవుణ్ణి స్తుతించినటువంటి సోదరి శాంతి గారికి క్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకున్నానండి. ఈ సమయంలో వాక్యాన్ని ఉపదేశించవలసిందిగా, ముఖ్య వాక్యాన్ని మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు వెంకట గారిని ఆహ్వానిస్తున్నామండి. వాక్యం నిమిత్తము ప్రార్థించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు క్రైస్ట్ చర్చ్ సంఘ కాపరి మన మధ్యలో ఉన్నటువంటి విజయ్ పీటర్ అన్నయ్య గారిని ఆహ్వానిస్తున్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకోండి. పరలోకమందున కన్న తండ్రి, దయగలిగిన దేవ, కృపగలిగిన తండ్రి, నీ కృపను బట్టి, కనికరాన్ని బట్టి తండ్రి, ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో తండ్రి ఆయుష్నిచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, చక్కగా నీ సన్నిధానికి నడిపించుకున్నావు తండ్రి. ఇందుని బట్టి తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. యేసుక్రీస్తు వారి నామములో పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి, ఈరోజు జరగని యొక్క కార్యక్రమంలో తండ్రి మాకందరికి తండ్రి నీ విలువైన మాటలు వినిపించాలనుకున్న మీ యొక్క ప్రేమకు, మీరు చూపుతున్న కృపకు తండ్రి ఏమి చిరును తీర్చుకోలేము తండ్రి. పాటల చేత, వర్తమానం చేత మాతో మాట్లాడాలనుకున్న మీరు తండ్రి మా జీవితాలను సరి చేసుకోవటానికి కృప చూపించండి, కనికరించండి. మేము మారి తండ్రి మీ సన్నిధానంలో మార్పు చెందుతూ మీరున్న లోకానికి రావడానికి తండ్రి విలువైన వాక్యాన్ని సేవకులు విత్తుచుండగా మేము తండ్రి వాక్యాన్ని విని వాక్యానుసరం బ్రతికే జీవితాన్ని మాకందరికి దయచేయమని, కార్యక్రమం అంతట్లో తండ్రి నీకు మహిమకరంగా మీ మాటల ప్రకారం మేము క్రియల రూపంలో బ్రతికే జీవితాన్ని మాకందరికి దయచేయమని కోరుకుంటూ మహిమ, ఘనత, ప్రభావంలో మీకే ఆరోపిస్తూ మా నిమిత్తం పంపించిన మీకు ప్రియకుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ చిన్ని ప్రార్థనలని సేవకునిగా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించి సహకరించినటువంటి సహోదరులకు క్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకున్నానండి. ఈ సమయంలో ముఖ్య వాక్య సందేశానికి వచ్చేసాం గనక ఒకసారి మీ మొబైల్స్ ని క్రాస్ చెక్ చేసుకోండి. వాక్యాన్ని ఉపదేశించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు వెంకట అన్నయ్య గారిని ఆహ్వానిస్తున్నాం. ముందుగా స్టేజ్ని అలంకరించిన మరి పెద్దలకి, అలాగే నా ముందున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాయండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. తండ్రి, ఇప్పుడు మేము మాట్లాడుకోబోయే మీ మాటలు సమయోచిత జ్ఞానంతో అర్థం చేసుకొనగలుగుటకు మాకు సహాయం చేస్తారని, విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాక్య ప్రకారం ఈ భూమి మీద బ్రతకడానికి మరి మాకు సహాయం చేస్తారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, వారధి అయిన వారసుడు అనే టైటిల్ ని మనం మాట్లాడుకోవడానికి సిద్ధపడ్డాం. అయితే తెలుగులో వారధి అంటే వంతెన లేదా బ్రిడ్జ్ అని మాట్లాడతారు. మరి ఈ వంతెన ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇంకా మనుషుల దగ్గరికి వచ్చేస్తే ఏదైనా ఒక ముఖ్యమైన సమాచారాన్ని లేదంటే ఇంపార్టెంట్ మ్యాటర్ని మరొకరికి చేరవేసే వ్యక్తిని కూడా వారధి అని పిలుస్తారండి. మరొకరికి చేరవేసే వ్యక్తిని కూడా వారధి అని పిలుస్తారు. మీకు క్లుప్తంగా చెప్పేస్తాను అన్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చాలా విలువైన మాటలు మీరు విన్నారు ఇప్పటి వరకు మహేష్ గారి ద్వారా, అవునా? ఇప్పుడు మీరు నేర్చుకునేది చాలా తక్కువలో ఎక్కువ నేర్చుకోవాలి కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. వారధి అనగానే వంతెన అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ వారధి అనగానే వంతెనగా ఎవరున్నారు బైబిల్లో, లేకపోతే ముఖ్యమైన సమాచారాన్ని చేరవేసే వ్యక్తిగా ఎవరున్నారు అని మనం ఆలోచించగలిగితే అబ్రహాము గారు విశ్వాస వీరుడు అని చెప్పుకుంటారు. అంతేనంటే అబ్రహాము గారిని ఏమని పిలుస్తారు? విశ్వాస వీరుడు అని పిలుస్తారు. యాకోబు గారిని ఏమని పిలుస్తారు? పోరాట వీరుడు అని పిలుస్తారు. ఎందుకంటే దేవునితో పోరాడి గెలిచిన వ్యక్తి అని మాట్లాడతారు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. అబ్రహాము గారికి ఇంకా యాకోబు గారికి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరండి? ఇస్సాక్ గారు. అంటే వీళ్ళిద్దరి మధ్య వారధిగా ఇస్సాక్ గారు ఉన్నారండి. ఈ పాఠం యొక్క అర్థం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య వారధిగా ఇస్సాక్ గారు ఉన్నారు.
ఎలా ఉన్నారు వారధిగా, ఆయన ఎలా ఉన్నాడు అని మనం ఆలోచించగలిగితే బైబిల్లో కొత్త నిబంధన పౌలు గారు గలతీలికి రాస్తూ ఆయన ఒక మాట మాట్లాడతారు చూడండి. గలతీలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చదవండి. సహోదరులారా, మనమును ఇస్సాకును బట్టి, ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఎలా పుట్టారండి ఇస్సాకు గారు? మన గురించి అక్కడ చెప్తున్నారు, గలతీలికి రాస్తూ చెప్తున్నారు. ఎలా ఉన్నారంట? మనం ఎలా ఉన్నామంటే, మనం ఎలా ఉన్నాం? వాగ్దానమును బట్టి ఎవరు పుట్టారంట? ఇస్సాకు గారు. అతను ఎలా పుట్టాడో మనం ఎలా ఉన్నామంట? ఎలా ఉన్నాయండి? మనము కూడా అలాగే వాగ్దానమును బట్టి వచ్చిన కుమారులాగా ఉన్నాం. ఇప్పుడు మనం ఆలోచించగలిగితే, ఇప్పుడు ఇస్సాకు గారు ఎలా పుట్టారండి? వాగ్దానమును బట్టి, అంతే కదండి, వాగ్దానమును బట్టి పుట్టారు. 1వ వచనం కూడా చదవండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి కూడా ఏ భేదం లేదంట. అంటే వారసుడు అనగానే వారసుడులాగా ఉండాలి. అర్థమవుతుందంటే, వారసుడు అనగానే వారసుడులాగానే ఉండాలి. ఇప్పుడు ఈ వారసుడు ఎవరు? అబ్రహాము గారి ఏకైక కుమారుడు, వాగ్దాన పుత్రుడు. అవునా కదండి? ఇస్సాకునే కదా వాగ్దానం చేసింది. వాగ్దానానికి పునాది అక్కడే కదా పడింది. అవునా కదా? ఒకసారి చూడండి, ఆదికాండం 21వ అధ్యాయము. ఆదికాండము 21వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా ఆ దేవుడు తాను చేసిన ప్రకారము శారాను దర్శించెను. దేవుడు తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఎవరికంటే? శారా. ఎక్కడ? ఎప్పుడు? ఆ ముసలితనములో. చాలా జాగ్రత్త, అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే వాగ్దానం ఎవరు చేశారు? వాగ్దానం దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, దేవుడు ఏదైతే ఇదిగో నీ గర్భఫలాన్ని ఇస్తానన్నాడో, అది తూచా తప్పకుండా టైంకి ఇచ్చేసాడు. ఇదే వాగ్దాన ఫలమని మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఈ వాగ్దాన ఫలాన్ని ఏం చేయమంటాడంటే, నాయన నువ్వు నాకు బలి ఇచ్చే అంటాడంటే. ఏమంటాడంటే నువ్వు బలి అర్పించే అంటారు. ఒకసారి ఆదికాండం 22వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పెను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను. మొరియా పర్వతం మీదండి కట్టెలు పేర్చాడు, పడుకోబెట్టేశాడు. ఇప్పుడు ఎవరైనా కొద్దిగా వయసు ఉన్నవాడే కదా, మాట్లాడుతున్నాడు కదండి, అడిగాడు కదా, గొర్రెపిల్ల లేదని అడిగాడు కదా. బలికి గొర్రెపిల్ల లేదని అడిగాడంటే తెలివి లేదనా? ఉంది కదండి. ఇప్పుడు ఇతన్ని పడుకోబెడుతున్నప్పుడు ఇతనికి తెలియదా? పడుకోబెడుతున్నారు కదండి. ఇప్పుడు మనల్ని ఎవరైనా తీసుకెళ్లారు అనుకోండి, మనల్ని ఎక్కడికైనా ఉరికి తీసుకెళ్తున్నారు అనుకోండి సెంట్రల్ జైలు. అదేంటంటే నేను ఏం చేయలేదు కదా, నన్ను తీసుకెళ్తున్నారు. లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత జైలర్ గారే చూసుకుంటారు, ఎవరో ఒకరు రప్పిస్తారులే, మనం అయితే వెళ్ళాలని ముసుకేసేసి తీసుకెళ్తున్నాడు అనుకోండి. ఎలా ఉంటది మన ప్రాణం? ఎలా కొట్టుకుంటదంటే ఏం ఆలోచిస్తాం మనం? ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఉరితాడు ఉంటది కదా, ఈ ఉరితాడు ముసుకేసేసి ఉరితాడు పెట్టి బిగిస్తుంటే నువ్వు ఊరుకుంటారండి ఎవరన్నా? ఇస్సాకు గారినంట బలిపీఠం మీద కట్టెలు పేర్చి పడుకోబెట్టేస్తే ఏం చేస్తున్నాడు ఆయన? పడుకున్నాడండి. పడుకుండిపోయాడు. ఎందుకు పడుకున్నాడు? దేవుడు చూసుకుంటాడు అన్నావు కదా నాన్న, దేవుడు ఇస్తాడన్నాడు కదా, నువ్వు ఎందుకు నన్ను పడుకోబెడుతున్నావు అడగాలి కదా. అవునా కదండి? అడగాలా వద్దా? ఇక్కడ ఆయన గొప్పతనం అర్థమవుతుందా అంటే, తండ్రి
నేర్పే ఉంటాడు ఆయనకి. ఇస్సాకు గారికి నేర్పే ఉంటాడు, నాయన ఇదిగో దేవుని వాగ్దాన పుత్రుడు నువ్వు, వాగ్దాన ఫలం నువ్వు, ఆ ఫలం ఇదిగో దేవుని కోసమే నువ్వు ఉపయోగపడాలి, దేవుడే చూసుకుంటాడు అనేసాడు కదా అబ్రహాం గారు. అన్నారా? దేవుడే చూసుకుంటాడంటే ఓకే, నన్ను దేవుడే చూసుకుంటాడు. ఇంకా నమ్మేశాడండి. అబ్రహాము ఎలా అయితే నమ్మేశాడో, నాయనా నేను చూపిస్తున్నాను కదా, నువ్వు దేశానికి వెళ్ళిపో, నేను ఏదైతే చూపించబోతున్నానో ఆ దేశానికి వెళ్ళిపో అని ఎప్పుడైతే నమ్మేశాడో ఇస్సాకు కూడా నమ్మేశాడండి. చిన్న వయసులో నమ్మేశాడు ఆయన, చిన్న వయసులో నమ్మేశాడండి. అప్పటి నుంచి భయపడతానే పెరిగాడు ఆయన దేవునికి. ఎందుకంటే ఆయన వాగ్దాన పుత్రుడు, ఆయన నుంచి ఎంతమంది రావాలి? ఇశ్రాయేలీల జనాంగం రావాలి. ఆయన ఇప్పుడు లోబడితేనే ఆ జనం వస్తారు. ఆయన అప్పుడు లోబడితేనే ఇదిగో ఇశ్రాయేలీలు ఈ ప్రపంచంలో ఉన్నారని ఈ రోజు మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఆయన అప్పుడు లోబడ్డాడు కాబట్టే ఈ రోజు యోధా గోత్రపు సింహం యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన యొక్క భక్తి చూసారా ఎలా ఉందో? తండ్రికి లోబడిపోయాడు ఆయన. దేవుని స్వరానికి విధేయత చూపించాడు ఆయన. దేవుని స్వరానికి ఎదిగేటప్పుడు కూడా దేవుడు మాట్లాడాడంటే విధేయత అంతే. ఏమండి, తండ్రి చెప్పాడంటే తండ్రికి ఎవరు చెప్పారు? దేవుడు. ఎవరి మాటకి విలువ ఇచ్చాడు? దేవుడు. ఇప్పుడు నేను అన్నాను ఏమని, నాకు దేవుడు చెప్పాడండి మనందరినీ వెళ్ళి అగ్నిగుండంలో దూకేయమన్నాడు అన్నాను అనుకోండి, నన్ను పడేస్తారు కానీ మీరు వస్తారా? అవునా కదా? అంటే చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే భక్తుల జీవితాలను మనం ఎప్పుడైతే ఆలోచిస్తున్నామో వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, ఎలా బ్రతికారు. అబ్రహాము అని చదివేసుకోవడం కాదు, ఇస్సాకు అని చదువుకోవడం కాదు, యాకోబు అని చదువుకోవడం కాదు. వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, ఇన్నర్ ఫీలింగ్ ఏంటి, వాళ్ళు దేవునికి ఏ విధంగా లోబడ్డారు, ఏ విధంగా ఉన్నారు వాళ్ళు అని చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉందండి. ఒకసారి ఆదికాండం 26వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. ఆదికాండం, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గేరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందునే ఉండిపోయాడు. అక్కడ లోబడిపోయాడా? ఇక్కడే ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నువ్వు కరువు వచ్చిందా అక్కడే ఉండు, నో ప్రాబ్లం, నేను ఉన్నాను కదా చూసుకోవడానికి. నమ్మేశాడా? దేవుని మాటకి లోబడిపోయాడా? దేవుడు ఏదైతే ఇదిగో ఆయనతో మాట్లాడాడు ఆ స్వరానికి ఏమైపోయాడండి? విధేయుడైపోయాడండి. వెంటనే తండ్రిలో ఏ గుణం అయితే ఉందో ఆ గుణం ఎవరిలో ఉందండి? ఇస్సాకు కొడుకులో ఉందండి. అంటే తండ్రి నుంచి పుణుగు పుచ్చుకుని వచ్చాడు అంటారు కదా. అంటే తండ్రిలో ఏ గుణాలైతే చూశాడో, తండ్రి ఏవైతే చెప్పాడు, ఇదిగో తండ్రి నన్ను వెళ్ళమన్నాడు కదరా, నేను వచ్చేసాను ఇలాగే అండి చెప్పి ఉండడా తండ్రి? వాగ్దాన పుత్రునిగా నువ్వు నాకు వచ్చావని చెప్పుండడా తండ్రి? చెప్తారు కదా. అంటే దేవుడు మాట ఎలా అయితే అబ్రాహాము విన్నాడో తూచా తప్పకుండా అదే విధేయత చూపిస్తున్నాడు. ఇలా విధేయత చూపినందుకు ఆయన 100 ఫలం పొందాడండి. 1-2 కాదు. ఒకసారి చూస్తారా కిందకి, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనాన్ని చదవండి. అదే ఇస్సాకు ఆ దేశమందున్నవాడే. నువ్వే ఎక్కడికి వెళ్ళక నాయన ఇస్సాకు, నేను చెప్పాను కదా నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు కదా. దేవుని మాటకి ఎప్పుడైతే లోబడిపోయాడో వెంటనే ఏం జరుగుతుందో చూడండి. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఎన్నంతలంటే ఎక్కడ? భూమి మీద. మనం యేసుక్రీస్తు వారు కొరకు బ్రతికితే ఈ కాలంలో పరలోకం వెళ్ళాక 100. కానీ దేవుడు ఇస్సాకు గారికి భూమి మీదే 100 చూపించాడు. నాయన పరలోకంలో కూడా ఇలాగే ఉంటుంది. వాగ్దాన పుత్రుడు మర్చిపోకూడదు. విత్తనం వేశాడు. అక్కడ చదవండి ఆ మాట, మళ్ళీ చదవండి. విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందాడంట. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయి. యెహోవా ఆశీర్వదించాడు గనుక ఆ మనుషుడు ఏమయ్యాడంటే
గొప్పవాడాయన. అంటే ఎలా గొప్పవాడైపోయాడు, ఎలా ఉన్నాడు, ఆయన క్యారెక్టర్ ఏంటి అని మనం ఆలోచిస్తే దేవునికి విధేయతతో ఉన్నాడండి. దేవుని వాక్యానికి విధేయతతో ఉన్నావా ఈరోజు? ఆలోచించాలి. అంటే ఇతను పరిష్కారం ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా చాలా శాంతంగా పరిష్కరిస్తాడండి. చాలా శాంతంగా పరిష్కరిస్తాడు ఈయన. ఈ శాంతత కూడా మనలో ఉండాలి. ఒకసారి చూడండి ఆదికాండం 26వ అధ్యాయము, ఆదికాండం 26వ అధ్యాయం 19 నుంచి చదవండి 22 వచనాలు. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల అంటే నీళ్లు, జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే, ఏమంటున్నారంటే ఈ నీరు మాదే అని చెప్పారు గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానిని సిత్నా అని పేరు పెట్టెను. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమే వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగు చేయున్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదు అనుకుని దానికి రెహబోతు అని పేరు పెట్టెను. ఏం చేస్తున్నాడండి ఈయన? నాది అని దెబ్బలాడినట్టు ఎక్కడన్నా కనిపించిందా మీకు? ఈయన ఈ బాటిల్ ఎవరన్నా వచ్చి నాదన్నారు అనుకోండి, ఏం చేయాలి? తీసుకో. ఆయన అదే చేస్తున్నాడండి. బావి తవ్వడం అంటే మాటలా? ఇప్పుడు మీరు చక్కగా నీళ్ళ బావి తవ్వేసి కష్టపడి 2-3 రోజులు కష్టపడి తవ్విన తర్వాత ఎవడన్నా వచ్చి నాదన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? ఆ బావిలో అండి కప్పెట్టేస్తారు. అవునా కాదా? అసలే నీళ్ళు లేవు, నీళ్లు కరువు వచ్చింది. ఈయన ఏం చేస్తున్నాడంటే నీదేనా, ఓకే తీసుకో, ఓకే వద్దులే నాకు వద్దు, దేవుడు ఇస్తాడు, దేవుడు నాకు ఇచ్చేస్తాడు. ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడంటే ఇలాంటి క్యారెక్టరా ఇసాకుది? దేవుని మీద నమ్మకంతో వెళ్ళిపోతున్నాడా? దేవుని మీద ఎందుకు? నెక్స్ట్ జనరేషన్ గురించి అండి. నెక్స్ట్ జనరేషన్ వారధి అని చెప్పాను కదా, ఈయన వారధి ఎందుకయ్యాడో చెప్పుకుంటున్నాం మనం. వారధి అయిన వారసుడు అబ్రహాము గారికి వారధి ఎవరు చేరవేయడానికి? యాకోబు గారికి చేరవేయడానికి. ఒకసారి ఆదికాండం 26వ అధ్యాయం 27-28 వచనాలు చదవండి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా, ఎవరిని? శత్రువులు వచ్చారు. వారిని అడగగా వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట ఏం చేశారంటే తోడైయుండుట ఏం చేశారంట? చూచారు. ఎవరు చూశారు? శత్రువులు. చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలెనని వచ్చేసారండి. వద్దు, మన ఇద్దరు గొడవ ఎందుకు? వద్దు. ఏం చూసారు వీళ్ళు? వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? గొడవ పెడుతున్నారు. నీదా? సరే ఓకే తీసుకో. మనం కూడా చాలా దిక్కులకి కొన్ని ప్రేయర్స్ మీటింగ్ పెట్టడానికి వెళ్తూ ఉంటాం. వేరే వాళ్ళు వస్తారు, మేము జరుపుతున్నాం ఇక్కడ, మీరు ఎందుకు వచ్చారంటారు. ఏం చేస్తాం? అవసరం లేదు. ఎవరికి కావాలి వాక్యం, ఎవరికి కావాలితే వాళ్ళు ఆటోమేటిక్గా ఎక్కడికి వస్తారు? మా దగ్గరికి వచ్చేస్తారు. అవునా కదండి? వాక్యం ఆకర్షించింది అనుకో, వాక్యాన్ని బట్టి నడుస్తారు. అంతే కదా, ఎక్కడున్నా కానీ వాక్యాన్ని బట్టి నడుస్తాడు. నీకు కావాలా? తీసుకో. ఇస్సాక్ గారికి ఆ క్యారెక్టర్ చూడండి ఎలా ఉంది. అంటే వారధిగా నిలిచాడంటే ఆయన క్యారెక్టర్ ఏంటి ఆలోచించాలండి. ఇంకా ఏమన్నాడు? ప్రమాణం ఉండవలెనని. నిజంగానండి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇస్సాకు గారి క్యారెక్టరు యేసుక్రీస్తు వారితో సమానంగా ఉన్నట్టు ఉంటదండి. మీరు బలిచ్చేటప్పుడు చూసారా ఏం చేస్తున్నారు? ఏమన్నా మాట్లాడుతున్నాడు ఆయన? నాన్న ఏది నాయన బలి ఇవ్వడానికి ఏదంటే దేవుడు చూసుకుంటాడు, రా వచ్చే, నువ్వు తీసుకెళ్ళిపోతున్నాడు, పడుకోబెడుతున్నాడు, ఏమన్నా మాట్లాడుతున్నాడండి? మాట్లాడినట్టుందా? కత్తి కూడా పడుకున్నాడండి అలాగా, బాబోయ్ అని కూడా అరవలేదు. ఏం చేయలేదండి, ఏమీ చేయలేదు. ఆ పక్కన ఈ స్వరం వచ్చింది, ఏమని? ఆగు అబ్రహాము ఆగు. ఏంటి? ఆయన వాగ్దాన పుత్రుడు, ఏమనుకుంటున్నావు? నీ ఇష్టమా? నీ మనసులో బలి ఇచ్చేసావు ఆల్రెడీ. నిన్ను టెస్ట్ చేయడానికే
ఇక్కడికి తీసుకొచ్చా. వాగ్దాన పుత్రుడైన వారధి ఆయన. ఆ వారధి ఇదిగో యాకోబు రావాలి ఆయన నుంచి. ఆ యాకోబుని ఆశీర్వదించినప్పుడు కూడా గడగడలాడిపోతూ ఉంటాడండి. యాసావు వచ్చి చెప్పినప్పుడు గడగడా ఉనికిపోతాడు. కానీ దేవుని చిత్తం నెరవేర్చడానికి మాత్రమే దాన్ని అంగీకరిస్తాడు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఆయన ముందుకు వెళ్తాడు. ఎందుకంటే ఈయనలో క్రీస్తు యొక్క ప్రతిరూపమైన ఇస్సాకు బలి అర్పణ అండి అది. అంతే కదా, చూసా ఏం మాట్లాడతలేదు. యేసు క్రీస్తు వారు కూడా ఏం మాట్లాడలేదండి. ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. ఇస్సాకు ఎలాగైతే ఇదిగో నోరు తెరవలేదో, యేసుక్రీస్తు వారు కూడా నోరు తెరవలేదండి. ఉమ్మేస్తారా ఏంటి? అదే మాట ఒకసారి చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67-68 వచనాలు. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి, కొందరు ఆయనను అరిచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమనిరి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 63వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 63వ వచనం. అందుకు ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారిని చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానను. అందుకు యేసు ఏమంటున్నారంటే, నువ్వు అన్నట్టే, నువ్వు ఏదైతే అన్నావో అదే, మాట్లాడతలేదు. నీదా తీసుకెళ్ళిపో అన్నాడు కదా యాకోబు, క్షమించండి ఇస్సాకు. ఈయన ఏమంటున్నాడు, నువ్వు అన్నట్టే. అసలు మాట చూసారా? ఇప్పుడు ఎవరన్నా వచ్చి మిమ్మల్ని తిట్లు తిట్టేస్తున్నారు అనుకోండి, ఊరుకుంటారా? నువ్వు అన్నట్టే అంటారండి. చెవడాలు తీసేస్తారు. ఏంటే నన్నే అంటావా? మగోళ్ళు అయితే ఏంటిరా గల్లా పట్టుకుని కొట్టేసుకోరండి. చూడట్లేదా గొడవలో? అవునా కదా? ఏం జరుగుతుంది చూడండి. ఏమంటాడంట ఆయన, నువ్వు అన్నట్టే. మత్తయి సువార్త 27వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదవండి. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు యేసుక్రీస్తు వారు ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. ఏమి అంటలేదంట. నేరం మోపేస్తుంటే ఏమన్నాడండి ఈయన? సైలెంట్గా ఉన్నాడండి. ఇంకా కాబట్టి పిలాతు, నీ మీద వీరు ఇన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? నీకు వినబడతలేదా? చెవులు లేవా నీకు? నువ్వు వినట్లేదా? ఇన్ని నేరాలు మోపుతున్నారు కదా నీ మీద. ఎవరి మీద అండి? యేసుక్రీస్తు వారి మీద అని ఆయనను అడిగాను. అయితే యేసుక్రీస్తు ఒక మాటకైనను పిలాతుకు ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడిపోయాడండి. ఏంటి, ఏం మాట్లాడతలేదా? ఏమంటే మిమ్మల్ని చూసి ఈడేంట్రా బాబు, వీడు ఏమన్నా పట్టించుకోవట్లేదని ఎవరైనా ఆశ్చర్యపడ్డా? ఏమంటే మనం ఒక మాట అన్నప్పుడు ఊరుకుంటామండి, రెండో మాట అన్నప్పుడు కొద్దిగా ఫేస్ చేంజ్ అవుతుంది. ఎలాగా? కళ్ళు తెలిసిపోతాయి. మూడో మాట అన్నాడు అనుకోండి, మొత్తం వేరేలా ఉంటుంది అది. ఓకేనా? అంటే యేసుక్రీస్తు వారండి ఎలా అనుభవించారో తెలియదు, కానీ మీకు ఒక వీడియో రూపంలో చూపిస్తానండి. లైట్లు ఆపండి తల్లి. ఆ బాధను ఒకసారి చూడండి, ఆయన ఎంత బాధ అనుభవించాడు. ఇతడు ప్రజలను ప్రేరేపిస్తున్నాడు. వీరెన్ని నేరములు మోపుచున్నారో నీ వినలేదా? అతడు దౌర్జన్యము నొందెను, బాధకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. నీవు క్రీస్తువైతే మాకు చెప్పు, జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. నీవన్నట్టే. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమనిరి.
చేస్తున్న తప్పును మన్నించు తండ్రి. ఆన్ చేయండి లైట్లో. చూసారండి, అంటే ఆ బాధ మీకు తెలియడానికి ఈ వీడియో అంతే, అంతేగాని సినిమా చూపించడానికి కాదు. ఆ బాధ చూసారా, ఏమీ అనట్లేదంట, ఏమి అనట్లేదు. మేకులు కొట్టేస్తున్నారు చూసారా చేతిలో. ఏమంటే మనం ముళ్ళు దిగితే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందండి? ఏమీ అనట్లేదా, ఏమీ అనట్లేదు. ఎందుకు ఆ బాధ ఆయనకి? ఎందుకంటే ఆ రోజు ఇస్సాకు ఎందుకు అనుభవించాడు బాధ? ఇదిగో వారధిగా నిలవడానికి, వారధిగా ఉండడానికి, చేరవేయడానికి, యాకోబుకి చేరవేయడానికి, యాకోబు నుంచి సంతానం రావడానికి. మరి ఈ రోజు క్రీస్తుని నమ్ముకుంటున్నాను అన్నావు కదా, ఆ బాధ ఏంటో చూసావు కదా, ఆ బాధను చూస్తున్నాం కదండి. ఆయన అనుభవించిన బాధ ఉమ్మేశారండి. చదువుకున్నాం, వాక్యంలో ఉందా, చదువుకున్నాం కదా. ఏం చేశారంట? కళ్ళు గంతలు కట్టేసి కొట్టి, ఎవడ కొట్టాడు ప్రవచించమంటాడు. అలా ఇబ్బందులు పెట్టేశారండి ఆయన. ఎందుకు ఈ బాధ అంటే నీ గురించి, నా గురించి. ఈరోజు నువ్వు రక్షణ పొందుకున్నావు, నేను రక్షణ పొందుకోవాలి, నీ పాపాలు కడుక్కోవాలంటే ఎవరి రక్తం కావాలి? యేసు రక్తం కావాలి. అంటే మరి యేసు క్రీస్తు వారు మన గురించి రక్తం కారిస్తే, ఈరోజు మనం క్రైస్తవులని చెప్పుకుంటూ ఎవరి గురించి రక్తం కారుస్తున్నాం? ఎవరికి వారధిగా ఉన్నావు? ఎవరికి వారధిగా ఉన్నావు? ఆలోచించారంటే ఒకసారి మొదటి పేతురు 2:23 ముగించేసుకుందాం. మొదటి పేతురు, ఆయన యేసుక్రీస్తు దూషింపబడి బదులు దూషింపలేదండి. అరే పోరా అంటే వెళ్ళిపోయాడు అంతే. బదులు ఏమీ అనలేదు, వెళ్తాను అని కూడా అనలేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు, ఎవరికంటే ఎవరికి? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను, ఎవరండి? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు తన్ను తాను అప్పగించుకున్నాడా? ఎస్, తన్ను తాను ఎందుకంటే నీ గురించి, నా గురించి. ఎందుకు నీ గురించి, నా గురించి? మన పాపాలు కడుక్కోవాలి. రక్తంలో పాపాలు కడుక్కోవాలండి. అంటే ప్రతి ఒక్కరి జీవితంలోనూ దేవుడు ఒక వారధి అనే బాధ్యతని ఇచ్చాడు. అంతే కదా. మీరు మీ సహోదరుల నిమిత్తం ఏం పెట్టాలంటే, అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారికి మన గురించి ప్రాణం పెట్టారు కదా, మీరు మీ సహోదరుల నిమిత్తం ఏం పెట్టాలి? ప్రాణం పెట్టాలి. అందరూ చెప్పండి ఒకసారి, మీరేం చేయాలి? ఇప్పుడు ప్రాణం పెట్టాలి అంటే మీ సహోదరుల నిమిత్తం ఎలా నిలబడాలి? వారధిగా నిలబడాలంటే వారధిగా నిలబడాలి. మరి మీ ఇంట్లో లేదా మీ ఆత్మీయ ప్రయాణంలో మీ తరువాత మీరు ఎవరికి వారధిగా నిలబడుతున్నారు? మీ ఆత్మీయ ప్రయాణంలో మీరు ఎవరికి వారధిగా ఉన్నారు? ఒకసారి ప్రశ్నించుకోండి. ఈ రాత్రి ఒక్కసారి ప్రశ్నించుకోండి. నేను ఇదిగో పలానా వ్యక్తికి వారధిగా ఉన్నాను, నేను పలానా వ్యక్తికి వారధిగా ఉన్నాను, ఇదిగో వంతెనగా ఉన్నాను, ఆయన దేవుని వద్దకు నడిపించేవానిగా ఉన్నాను. ఉందా? మీ మనసు ఒకసారి పరిశీలించండి. అంటే అలా ఉండాలండి. అంటే మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మన ఆస్తిని వేరే వాళ్ళకి ఇవ్వడం కాదు, మనకు ఉన్న సుఖాలు వేరే వాడికి ఇవ్వడం కాదు. ఏమి ఇవ్వాలి? వాక్యాన్ని ఇవ్వాలి. పరలోకం సంపాదించే వారిగా వాళ్ళని చూడాలి, పరలోకం సంపాదించే వారిగా వాళ్ళని పరిగెత్తించాలి. పరలోక ధననిధిని ఇవ్వాలండి వాళ్ళకి, పరలోక ధననిధిని ఇవ్వాలి. చూసారా, ఇలా ఉన్నాయండి. ఇస్సాక్ గారు ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్కి ఆయన తగ్గిపోయాడండి. ఎవడేమన్నా కానీ, ఎందుకంటే అక్కడ ప్రాణం పోయిందనుకో, ఆయనలో నుంచే గర్భంలో ఉన్న సంతానం అంతా ఏమవుతుంది? నువ్వు అన్నట్టే అనలేదనుకోండి, ఏమవుతుంది? అక్కడ
ఇప్పుడు ఈ బావి నీది కాదు నాది అన్నాడు అనుకోండి, ఒకవేళ అవతలోడు చంపేశాడు అనుకోండి, ఇశ్రాయేలీల జనాంగం మీరు చూస్తారా బైబిల్లో? లేదు కదా. ఆలోచించండి ప్రియులారా. కాబట్టి ఇదిగో ఈరోజు మీ జీవితాల్లో కూడా దేవుడు ఒక వారధిగా పెట్టాడు, మిమ్మల్ని సంఘంలో ఒక వారధిగా పెట్టాడు. ఎందుకంటే మీరు ఏం చేయాలి? సత్యాన్ని చేరవేసేవారిగా ఉండాలి, సత్యాన్ని చేరవేసేవారిగా ఉండాలి, ఒక ఆత్మను రక్షించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే అలా ఉన్నారో ఇదిగో దేవుని దగ్గర మీరు వారధిగా నిలబడతారు. అంటే వారధి అయిన వారసుడు అని మిమ్మల్ని కూడా దేవుడు పిలుస్తాడు. అర్థమైందండి? ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో మీ పిల్లలకు మరి ఇస్సాకు గారి బలిని గురించి వివరించి, మరి యేసుక్రీస్తు వారు మాకు ఈ లోకానికి వారధిగా ఉన్నారని, మేము కూడా ఈ లోకంలో ఉన్న మా సహోదరులకు వారధిగా నిలబడాలని మరి మీ వాక్యం నుంచి ఆలోచించాం తండ్రి. మరి విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయంలో భద్రపరుచుకుని ఆ వాక్య ప్రకారం ఈ భూమి మీద బ్రతకడానికి సహాయం చేస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందాలండి. మన మధ్యలో ఉన్న మరి సంజీవరావు అయ్య గారు మరి ఆశీర్వాద ప్రార్థన చేస్తారు. అందరు నిలబడండి అమ్మ. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు యొక్క కనికరము, మనందరిలో నిత్య నివాసం ఉన్న పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సహాయము, కాపుదల, భద్రత, ఇక్కడ చేరిన పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా దేవుని మాటలు విత్తిన మహేష్ బాబుకి మరియు వెంకటన్న గారికి, సంఘానికి సదా తోడే ఉండునుగాక. ఆమేన్. అందరికీ ఒకసారి మన యొక్క ఆనందాన్ని వ్యక్తపరుద్దామండి. ఈరోజు మహేష్ గారి కుటుంబం తరపు నుంచి కృతజ్ఞత, మనందరికీ ఆత్మీయ ఆహారాన్ని అందించారు, అలాగే మనందరికీ శరీర ఆహారాన్ని కూడా సిద్ధపరిచారు. కనుక వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నారు. అలాగే రేపు ఉదయం ఇదే స్థలమందు ఆరాధన జరపబడుతుంది కనుక ప్రతి ఒక్కరు గమనించి ఆరాధనలో కూడా పాలు పంచులు పొందుకోవాలని కోరుకుంటూ, ఉదయం 9 గంటలకే ఆరాధన కార్యక్రమం ప్రారంభించబడుతుంది కనుక మీరందరూ సమయాన్ని దృష్టిలో ఉంచుకుంటారని మనవి చేస్తూ అందరికీ సెలవు. అందరూ భోజనం చేసి ఇక్కడ నుంచి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరికీ వందనాలు. సెలవు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి కృతజ్ఞతలు అండి. యువర్ ప్రెజెన్స్ ఈజ్ వెరీ హ్యాపీ హియర్. దయచేసి మరి ప్రతి ఒక్కరూ మరి భోజనం చేసి మీ ప్రాంతాలకు చేరుకోవాల్సిందిగా కోరుచున్నాను.